హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు GS5 టీవీ వడ్డీ డబ్బుల కోసం దాష్టికం బాధితుడిని చితకబదిన వైనం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కేసు నమోదు చేసిన పోలీసులు తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు చేతులు కట్టి తరడమే కాకుండా పిడిగుద్దులు గుద్దాడు పైగా కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్య తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన మ్యాదారి రవి అనే వ్యక్తి వద్ద 3 నెలల క్రితం 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు దీనికి నెలకు 500 వడ్డీ కావడంతో 3 నెలలకు రూపాయలు 6,500 అయ్యింది తీసుకున్న డబ్బు వడ్డీ ఇవ్వడం లేదని శుక్రవారం రవి బాలయ్యను ఇంటికి తీసుకువచ్చి చితకబాదాడు ఈ దాడిని వీడియో తీయించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అనంతరం బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు నాలుగేళ్ల నుంచి నిక్కుతున్నా చివరసక రోజు ఫోన్ చేస్తున్నా పైసలు చేస్తున్నాను కొట్టకపా వద్దులే నాన్న నీ కాలు ముక్తారా వద్దు కష్టం చూసుకుని పని చేసుకుని వస్తుందేమో ఇట్లా తిరుగుతాను కనిపిస్తే ఎప్పుడు ఇస్తారు అది మా వాళ్ళని చెప్పిన తెస్తున్నాడు ఏమన్నా చెప్పినా 5,000 మిత్తి 3 నెలలు 500 నెలకు 6,500 ఇస్తారు ఫోన్ చేసి వస్తున్నాడు 3 నెలలు అవుతున్నది దుకాణంలో నీళ్లు లేవు కొన్ని పుట్టక పాపం వద్దు నాన్న వద్దు